గాజులు బాగున్నాయి. బాగున్నాయా? రేట్ ఎంత? ఆ, పెళ్ళికి వేశారా? ఒక ఆశ ఉంటుంది. భలే ఉన్నాయి. తర్వాత ఆ, ఎవరు ఈ టైంలో డోర్ నాక్ చేస్తున్నారు? మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు ఉండు. నాకు తెలిసిన వల్ల ఎవరో ఒకరు వచ్చి ఉంటారు. నేనే వెళ్ళి చూసొస్తాను. ఉమ్, ఎవరండి మీరు? ఏమండి మీ పేరు దినేషా? ఆ, అవును దినేష్నే. మీరెవరు? నేను సుభాష్ని భర్తనండి. సుభాష్ని భర్తవా? అవునండి, ఆ? సుభాష్ని భర్తనండి. సుభాష్ని మీతో పాటు వచ్చేసింది. నా సుభాష్ని నాతో పాటు పంపించరా? సుభాష్ని నేను తీసుకురాలేదండి. సుభాష్నియే నా దగ్గరికి వచ్చింది. ఏమో కాని నా భార్యను నాతో పంపించండి. వెయిట్ చేయండి. సుభాష్ నేను పిలుస్తాను. తనతో మీరే మాట్లాడండి. వద్దండి, మీరు చెప్తే ఖచ్చితంగా వింటుంది. దాన్ని నాతో పంపించరా? ఏంటండి ఆలోచిస్తున్నారు? దయచేసి నా భార్యను నాతో పంపించండి. తను మీతో వచ్చినప్పటినుంచి నా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీరు తన్ని లవ్ చేసిన విషయం చెప్పకుండా తనతో నాకు పెళ్లి చేశారండి. తనేమో మీ దగ్గరికొచ్చేసింది. ఈ విషయం మా ఇంట్లో అందరికీ తెలిసి మా ఇంట్లో పెద్ద గొడవలు జరిగాయండి. సరే ఆగండి. నేను సుభాష్ని పిలుస్తాను. ఉమ్, మీరే మాట్లాడండి. సుభాష్ని, సుభాష్ని. వస్తున్నానండి. ఆ, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? సుభాష్ని, నాతో వచ్చే. ఫ్యామిలీలో అందరూ చాలా బాధపడుతున్నారు. మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్న విషయం నాతో చెప్పకుండా మనిద్దరికీ పెళ్లి చేశారు. కాని పెళ్ళైన 1 మంత్లోనే నువ్వు తనతో వెళ్ళిపోయావు. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కొక్కరు మన గురించి ఏవేవో అనుకుంటున్నారు. అసలు మీ ప్రేమ వ్యవహారం నాకు పెళ్లికి ముందే చెప్పుండొచ్చు కదా. పెళ్ళైన తర్వాత ఇలా నువ్వు చేయడం కరెక్ట్ కాదు. ఫ్యామిలీలోనే కాదు, అందరి ముందు పరువు పోతోంది. దయచేసి నాతో వచ్చేయవా? లేదండి, నేను రాలేను. ఇతనితోనే ఉంటాను. ఎందుకంటే ఇతను నేను చాలా సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. మా వాళ్లతో చెప్పినా మా ప్రేమను అంగీకరించకుండా బలవంతంగా నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు. మనసులో ఈయనుండగా మీతో జీవించడం తప్పని అనిపించింది. అందుకే ఈయనతోనే జీవించచ్చని ఈయన్ని వెతుకుంటొచ్చేశాను. మీకు డైవర్స్ పేపర్లో సంతకం చేసేస్తాను. మీరు నన్ను మర్చిపోయి వేరే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. అదే మన ఇద్దరికీ మంచిది. నువ్వు చెప్పేది నిజమే. ఈ విషయం పెళ్లికి ముందే చెప్పుండొచ్చు కదా. ఇలా అందరి ముందు నన్నెందుకు బాధ పెడుతున్నావు? నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? ఇలా చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే మా అమ్మా నాన్నలు చచ్చిపోతానని బెదిరించారు. అందుకే ఆ రోజు పెళ్లి కొప్పుకున్నాను. ఇలా చూడండి, నేను మీకు డైవర్స్ ఇస్తాను. వేరే మంచమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. నన్ను నా లవ్వర్తో ప్రశాంతంగా జీవించనివ్వండి. ఇక మీదట అనవసరంగా ఇక్కడికొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. వెళ్ళండి.